నవరాత్రులు జరుపుకున్నాం. ఇంకా దీపావళి కోసం ఎదురు చూస్తున్నాం. అంటే ఆశ్వీజ కార్తీక మాసంలో అక్టోబర్ నవంబర్ నెలలు శరదృతువు. తెలుగు సాహిత్యంలో స్వచ్ఛత, ప్రశాంతత, ప్రేమ, ఆధ్యాత్మికత వీటన్నిటికీ ప్రతీక శరదృతువు. వేటూరి వారు అంటారు, మనందరికీ తెలిసింది, శారద వీణ రాగచంద్రిక పులకిత శారద రాత్రము అని. సరస్వతీదేవి వీణా రాగంలాగా మ్రోగే వెన్నెల కాంతితో ఆనందంతో నిండినది ఆ యొక్క శరదృతువు రాత్రి. అంటే శరదృతువులో చంద్రుని కాంతి చంద్రిక సరస్వతి వీణా రాగంలాగా ఆకాశమంతా విరాజిల్లుతున్న రాత్రి. అంటే ప్రకృతి మొత్తం కూడా సంగీతమై పులకరించి ఆహ్లాదమై నిండిపోయినది శారదరాత్రి. మరి ఆ పులకిత శారదరాత్రమే శంకరాభరణం. శ్రవణం, చూపు, అనుభూతి ఈ మూడు కలుగుతాయి. ఎట్లా? శ్రవణం వీణారాగం వల్ల, వెన్నెల తర్వాత చూడటం, ఆహ్లాదం, అనుభూతి, మనిషి చెందేటువంటి అనుభూతి, ఈ మూడింటి యొక్క సమ్మిళితమే. ఇంకొక విషయం ఏంటంటే, మరి సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే శంకరాభరణ రాగం అని ఎందుకు వేటూరి వారు ఇక్కడ దాన్ని నిర్వచించారంటే, ఆ వచ్చే గానం ఓంకార నాదానుసంధానము. ఇంకొకటి ఆశ్వీజ మాసం తరువాత వచ్చే మాసం కార్తీక మాసం పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఆ పరమశివునికి ఆ శారదాదేవి అర్పించేటువంటి ఆ యొక్క రాగమే శంకరాభరణం అని వేటూరి వారు అనుకున్నారని నా యొక్క అభిప్రాయం. విరజోద్భూత జలమయీ నది, విశదవతన వితత నభస్సు. వర్షం తీరిన తర్వాత నదులు స్వచ్ఛంగా, ఆకాశం నీలిమతో మెరిసి ప్రకృతి తన అందాన్ని తిరిగి పొందే సమయం శరదృతువు అంటారు నన్నయ్య గారు భారతంలో. ఇక తిక్కన శరదృతువులో ఆకాశాన్ని వర్ణిస్తున్నారు. శరదంబరమున శుభ్రమై చంద్రముఖి వనితా లలాటము వంటి గగనము. వర్షం గడిచిన తర్వాతి ప్రశాంతమైనటువంటి ఆకాశం, చల్లని గాలి, చంద్రుని మృదుల కాంతి, ఇవన్నీ కూడా వనితా సౌందర్యానికి ఉపమానాలు. చంద్రిక అంటే స్త్రీ అనుకున్నాం కదా, ఆ విధంగా శరత్తుకు ఉపమానాలు. ఇక భాగవతంలో పోతన గారు శరదృతు శుభ్రమయ్యి దివి చంద్రబింబమున సరసిజ వనములందు సుగంధ వాయువులు వీచినాయి అంటారు. అంటే ఆకాశం స్వచ్ఛంగా, చంద్రుడు సంపూర్ణమైనటువంటి కాంతితో వెలుగొందుతూ ఉంటాడు. పుష్కర యొక్క సరస్సుల్లో కలువలు, కమలాలు వికసించి వాటి యొక్క సుమగంధము అన్ని చోట్ల చక్కగా వ్యాపించి ఉన్నది. పోతన గారి దృష్టిలో ఇది దైవ సౌందర్యానికి ప్రతీక. అందుకే రాసలీలా ఘట్టం జరిగినది కూడా శరత్ పౌర్ణమి రోజునే. మరి శ్రీనాథుడు కవి సార్వభౌముడు అంటాడు, శరదంబర తారకా వ్రజము వంటి నయనాలు నీకు సొబగును అంటాడు. శరదాకాశంలో తారాగణం వంటి కాంతిమయమైనటువంటి నేత్రాలు సుందరమైనటువంటి స్త్రీల సౌందర్యానికి చిహ్నం అంటాడు కవి సార్వభౌముడు. వేమన శరదంబరమున మేఘములేని నభస్సు వలె మనసు నిర్మలమై ఉండవలనంటాడు. మేఘరహితమైన శరదాకాశంలాగా మనస్సు కూడా నిర్దోషంగా, ప్రశాంతంగా ఉండాలన్నది వేమన గారి ఉపదేశం. మరి ఆధునిక కవి దాశరథి గారు అంటారు, శరదంబర నీలిమలో నిశ్శబ్ద గీతమై మనసు మ్రోగెను. అంటే శరదృతువులోని శాంతిని మేలుకొలిపే సమయం. ఆ సమయంలో మనస్సు, ప్రకృతి, ఆకాశం అన్నీ కూడా ఒకే లయలో మ్రోగుతాయి. ఇక విశ్వనాథ వారి దృష్టిలో ఆయన అంటారు, ఋతుసంహారం ప్రకృతి సౌందర్యం, నిశ్శబ్దం, ప్రశాంతత, వెన్నెల, సుగంధం ఇవన్నీ కలిపిన శాంతరసపు దృశ్యం శరదృతువు అంటారు విశ్వనాథ వారు. తెలుగు కవులు శరదృతువును కేవలం ప్రకృతి వర్ణనగాయే కాకుండా మనస్సు యొక్క అంతర్ముఖ నిర్మలత్వానికి ప్రతీకగా చిత్రీకరించారు. చంద్రిక అంటే నిఘంటు అర్థం వెన్నెల లేక స్త్రీ అని. ప్రకృతికి, నిర్మలత్వానికి కూడా ప్రతీక స్త్రీ. అందుకే ఈ ఋతువులో వచ్చే పండుగలు మనం గమనిస్తే అన్నీ అమ్మ పండుగలే. దసరా, శరన్నవరాత్రులు, దీపావళి, తర్వాత వచ్చేది శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం. ఇక తెలుగు పద్యం కూడా, ఈ శరదృతువు మీద వచ్చినటువంటి తెలుగు పద్యాలన్నీ కూడా ఆ వెన్నెల వలె చల్లగా, హాయిగా ఉంటాయి. కాబట్టి ఆ పద్యాలన్నీ కూడా చంద్రికలే. ఆ యొక్క సాహితీ వెన్నెలలో కాసేపు విహరించడమే ఈ యొక్క వ్యాస సారాంశం. మంగళకరమైనటువంటి శ్రీకారంతో ధూర్జటి తన కాళహస్తీశ్వర శతకంలో ఆ యొక్క భగవంతుని కరుణను శరత్కాల ఆరంభంతోనే పోల్చాడు.
దేవ, మహాపాప సంగములను మేఘ సముచ్చయము వివిధ మాయలను మెరుపులతో నా మదిని చికాకుపరిచింది. కాబట్టి ఆ వర్షాకాలం గతించి నీ కరుణ అను శరత్కాలం యొక్క ఆరంభంతో నా మదియందు సద్భావనాంకురములు మొలకెత్తు విధముగా చేయుమని. శ్రీ విద్యుత్ కలితాంజ వంజవ మహాజీమూత పాపంబు ధారావేగంబున మనోజ సముద్దీర్ణత్వము కోల్పోయితేను. దేవా, నీ కరుణా శరత్ సమయం ఇంతే చాలు. ఆ యొక్క కాసేపు ఉన్నా సరే నీ యొక్క కరుణ అనేటువంటి శరత్ సమయము, ఆ జ్యోత్స్న నాకు చాలు. దీనికి సద్భావన సేవన్ తామరతంపరై మనియదన్ శ్రీకాళహస్తీశ్వర. తామరతంపరలాగా నా మనసులో సద్భావన మొలకెత్తుతాయి అంటాడు ధూర్జటి. ఆది కవి మొదలుగా ఆధునిక కవి వరకు శరత్ ఋతువు యొక్క వర్ణన చేసిన వారే. మరి పోతన గారు చేసినటువంటి భాగవతంలో పోతన గారు చేసినటువంటి సరస్వతీదేవి ప్రార్థనతో మొదలు పెడదాం. శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాస ఫణీ శకుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కనగనున్నడు కలుగు భారతి. తెల్లని కాంతులు వెళ్ళి విరిసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చ కర్పూరం, మంచి గంధం, ఈ విధంగా తెల్లని వస్తువులు, ఆ తెల్లని వస్తువులతో అమ్మవారిని పోలుస్తూ అంటాడు, అంత స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైనటువంటి నీ దర్శనం కనులారా మనసుదీరా ఎన్నడూ అనుగ్రహిస్తావు తల్లి అని. అంతేకాకుండా పోతన గారికి ఈ శరదృతువుతో అమ్మవారిని సర్వశుక్ల సరస్వతి అంటారు. ఆ యొక్క జ్యోత్స్న వలె ఉన్న ఆ అమ్మవారిని ఎర్రాప్రగడ అరణ్య పర్వ శేషంలో సరస్వతీదేవి స్తుతి వస్తుంది మనకి. అక్కడ ఉన్నటువంటి పద్యాన్ని ఆయన తీసుకొని భాగవతంలో అదే పద్యాన్ని కూడా పొందుపరిచారు. ఆ యొక్క ఎర్రన్న గారి మీద ఉన్నటువంటి గౌరవంతో, ఆ పద్యం మీద ఉన్నటువంటి అభిమానంతో. అదేంటంటే, అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి. సరస్వతీదేవి శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి. ప్రకటస్ఫుట భూషణ రత్న దీపికాచుంబిత దివ్యభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపచూడు భారతి అని. భావాంబర వీధిలో విహరించేటువంటి ఆ భారతి, ఆ శరజ్యోత్స్న వంటి భారతి శారద చంద్రికాడంబర చారుమూర్తి. కాబట్టి పోతన గారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పద్యాన్ని భాగవతంలో కూడా పొందుపరచడం జరిగింది. ఒకే పద్యం 2 కావ్యాల్లో చోటు చేసుకున్నది ఈ పద్యం. అందుకే తర్వాత ముగురమ్మలను స్తుతిస్తూ పోతన గారి భాగవతం సాగింది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తందులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల ఉండేడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను. ఈ విధంగా అమ్మల పండుగ కదా మరి అమ్మని పూజించి తరువాత దశమస్కందం పూర్వభాగంలో శరదృతువును చక్కగా వర్ణించారు. ఋతువర్ణన ఉంటుంది అక్కడ దశమస్కందంలో. అక్కడ ఏ విధంగా చేశారంటే, శరత్కాల సమయంలో జీవనంబులు విడిచి విమల జ్ఞాన వశంబున ముక్తులకు పురుషరత్నంబుల చెన్ను వదలి మిన్ను విడిచి వాయువశంబులై వెళ్ళి విరిసిచెను మేఘంబులను మేఘపటల రహితంబులను కలశభవముని సహితంబైన విజ్ఞాన దీప విలసితంబకు యోగి హృదయ చందమున శుభంబైన అభంబును. అంటే శరత్కాల సమయంలో బ్రతుకు తెరువులు వదిలి నిర్మల జ్ఞాన ప్రభావంతో ముక్తికై ఏగు పురుష పుంగవుల మాదిరి మేఘాలు గాలివాలికి ఆకాశంలో కకావికలుగా వెళ్ళిపోయినాడు. ఇంకొకటి, విజ్ఞానం అనేటువంటి దీపంతో వెలిగొందే యోగి యొక్క చిత్తంలాగా ఆకాశమండలం మబ్బులు వీడి అగస్య నక్షత్రంతో కూడి స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. అది పోతన గారు. ఎందుకంటే ఆయన భక్తి తత్వం భాగవతం కాబట్టి ఆ విధంగా ఆయన వర్ణన చేశారు. అలాంటి ఆకాశ వీధిలో చుక్కల గుంపులు ఆకాశం చాందినికి కూర్చిన ముత్యాల విధంగా విలసిల్లసాగాయి. ఆ నక్షత్ర కాంతుల విజృంభణం అరికడుతూ చంద్రకిరణాలు బ్రహ్మాండమనే పీఠికలో కర్పూర ఖండాలై రంజిల్లాయి. అంతేకాక ప్రకృతి మళ్ళీ భూమి మీదకి వచ్చారు. ఆ చంద్రకిరణాలు సోకి పంటకు వచ్చిన వరి మొదలైన పైరులు బాగా పండి భూమికి నిండుతనం చేకూర్చసాగాయి. వాజుల నీరాజనములు రాజుల జయగమనములు రాజిత లక్ష్మీ పూజలు దేవోత్సవములు రాజిల్లను జగతి యందు రాజకులేంద్ర. రాజుల యొక్క విజయ ప్రస్థానాలు, లక్ష్మీ పూజలు, దీపోత్సవాలు, దేవోత్సవాలు ఇవన్నీ కూడా ఈ శరదృతువులో జరిగినాయి అంటారు పోతన గారు.
ఇక శరత్కాల మహాభారతం విషయానికి వస్తే శరత్కాలం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. నన్నయ్య గారు అరణ్యపర్వం చివరి భాగంలో 2 పద్యాలు, చివరిగా వచ్చే 2 పద్యాల్లో ఈ శరదృతువు వర్ణన చేసి తరువాత ఎర్రాప్రగడ ఇదే శరదృతువు వర్ణనతో తన అరణ్య పర్వ శేష భాగాన్ని కూడా మొదలు పెడతాడు. కథాపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే నన్నయ్య రచించినటువంటి అరణ్యపర్వం శరత్కాల పూర్ణిమానిశలో ఆగిపోతుంది. కానీ ఎర్రన అరణ్యపర్వ శేష రచన స్ఫురధరుణాంశు రాగరుచి పొంపిరిపోయినట్లు ప్రారంభమవుతుంది. అంటే ఎర్రన కవిత్వం ఉదయారుణ కాంతులతో తెల్లవారినట్లు వెలుగులు చిమ్ముతుంది. నన్నయ్య శరత్కాల వర్ణన ఒక భరతవాక్యం వలె ఉంటే ఎర్రన శరత్కాల వర్ణనం యొక్క ఎత్తుగడ ఒక నాంది వాక్యంలాగా భాషిస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ శరత్కాల వర్ణనలో వచ్చేటువంటి పద్యాలన్నీ కూడా ధ్వనిమయం. అంటే లోనారసి మేళన అంటారు. నన్నయ్య గారు పద్యంలో భావం, ప్రతి పద్యంలోనూ ఆ యొక్క కథ యొక్క రాబోయే కథ కానీ ఆ యొక్క కథా విషయాలు అంతర్లీనంగా మనకి ప్రస్ఫుటమవుతాయి. అంటే నన్నయ్య పద్యాలు వస్తుధ్వనికి శరత్ పూర్ణిమ, ఎర్రన పద్యాలు అలంకార ధ్వనికి అరుణోదయం అంటారు. భూసతికిన్ దివంబునకు పొల్పె సంగగా శరత్ సమాగంబు పాసకల ప్రమోదకరమై విలసిల్లే మహర్షి మండలోపాసిత రాజహంసగతి భాతి ప్రసన్న సరస్వతీ కమబ్జాసన శోభితం బగుచు అబ్జయానముతో సమానమై. అంటే నన్నయ్య గారు ఎలా వర్ణించారంటే ఆ శరత్కాలం బ్రహ్మదేవుడి యానంతో సమానంగా సాగిందట. రాజహంస బ్రహ్మవాహనం, అది మహర్షి మండలోపాసితం, ప్రసన్న సారస్వతీకం. కాబట్టి ఈ యొక్క లక్షణాలని ఇక కథాపరంగా చూస్తే ఈ లక్షణాలన్నీ కూడా ధర్మరాజు కూడా వర్తిస్తాయి. ధర్మరాజు శ్రీకృష్ణుని యొక్క ఆశ్రితుడు. నిరంతరం అరణ్యపురంలో నిరంతరం మహర్షుల సత్సాంగత్యంలో ఉండి ప్రసన్నమైన సరస్వతిని ఆ యొక్క వాక్కును కలవాడు. కాబట్టి శ్రీకృష్ణుని అండతే సర్వార్థాలను సాధించగల జీవన ప్రస్థానాన్ని ఎంతో వివేకంతో సాగిస్తున్నాడు. అంటే హంస మీద ఎక్కి ప్రయాణం చేసే బ్రహ్మ యొక్క గమనంగా శరత్కాల గమనం భాషించింది అనే వర్ణన ఈ యొక్క అరణ్య పర్వం యొక్క ప్రథమాశ్వాస కథార్థం మనకి ఇక్కడ ధ్వనిస్తుంది. ఇక నన్నయ్య గారు రచించినటువంటి చివరి పద్యం శరదరాత్రులుజ్వల సత్తర తారక హారపంతులన్ జరుతరంబులయ్యే వికసన్నవ కైరవ గంధ బంధరోద్ధార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్ణమాన కర్పూర పరాగ పాండురుచి పూరములు అంబరిపూరితంబులై పరిపూరితంబులై. ఇది నన్నయ్య గారు రచించినటువంటి చివరి పద్యం. శరదృతువును వర్ణిస్తూ రచించినటువంటి 2వ పద్యం. ఇక్కడ మొత్తం 7 పద్యాలు నన్నయ్య గారు 2 పద్యాలు, ఎర్రన గారు 5 పద్యాల్లో. ఎందుకంటే 7 పద్యాలు అరణ్య పర్వం మొత్తం కూడా 7 అశ్వాసాలు ఉంటాయి. కాబట్టి సంఖ్యాపరంగా ఆ యొక్క పద్యాలు, ఆ శరత్కాల వర్ణన పద్యాలు కూడా సరిపోతాయి. ప్రతి పద్యంలోనూ మనకి అరణ్య పర్వ కథ ధ్వనిస్తూ వస్తుంది. శరదరాత్రులు అన్నారు. అవి ఎట్లా ఉన్నాయి? అవి ఉజ్వల రసత్తర తారకహార పంక్తులతో ఎంతో అందంగా భాసిల్లుతున్నాయి. కొత్తగా వికసిస్తున్నటువంటి కలువపూల సువాసనలను తెచ్చే పవనాలతో ఆ రాత్రులు ఎంతో పరిమళభరితంగా రాణిస్తూ ఉన్నాయి. కర్పూర అక్కడ ఇంకొక విశేషం వాడారు. పాండు రుచి పూరములు పరిపూరితంబులై. అంబరిపూరితం అంటే ఆకాశం అంతా కూడా వ్యాపిస్తున్నాయని, లేదంటే పాండు రుచి పూరంబులు పరిపూరితంబులై అంటే ఇంతటితో పరిపూరితం అయిపోయిందా, భారతం ఇంతటితో ఆగిపోయిందా? నన్నయ్యది ఋషివాక్కు. భారతం నిజంగానే అక్కడ నన్నయ్య గారి భారతం ఆగిపోయింది. సో ఇక కథాపరంగా ఏంటంటే అరణ్యవాసంలో అర్జునుడు తపస్సుకు వెళ్తాడు. ధర్మరాజు మునుల దగ్గర నుంచి మంచి వాక్యాలు అన్ని యొక్క కథలు వింటూ స్వాంతనతో ఉంటాడు. ఇక అర్జునుడు పాశుపతాస్త్రం తీసుకొని తపస్సులో ఈశ్వరుని కృపతో పాశుపతాస్త్రం తీసుకొని వస్తున్నాడు అన్న విషయాన్ని విని ఎంతో ఉల్లాసం పొందుతాడు. అంటే ఏ విధంగా అంటే ఇక మనం చూస్తే ఆ యొక్క క్రమక్రమంగా వీళ్ళ మనస్తాపం తొలగిపోయి విజయావకాశాలు రాబోయే తర్వాత యుద్ధాల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది తారకహార పంతుల కాంతి తోరణం. అంటే మనసులో ఆ యొక్క చీకటి తొలగిపోయి శరద్రాత్రుల్లో ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆ యొక్క
కాంతితో ఆశ అది ఎక్కువగా వస్తుంది అంటూ. అంతేకాదు ఇంద్రలోకంలో అర్జునుడు పొందినటువంటి గౌరవం అంటే పాండవుల యొక్క కీర్తి దిగంతాలు వ్యాపించింది అని అనడానికి సుధాంశు ధవళ కీర్తి లోకమంతా కూడా ఉన్నది అంటూ ఆ యొక్క పద్యంలో ఆ యొక్క కథను అంతర్లీనం చేశారు. సుధాంశు వికిరణమాన కర్పూర పరాగం పాండ్య రుచి పూరములు అంబరి పూరితంబులై అంటూ. ఇక ఎర్రన్న గారు మొదలు పెడుతున్నారు అరణ్య పర్వాన్ని. దీంతో శరత్కాలం యొక్క ఉదయాలతో స్ఫురధరుణాం సురాగరుచి పొంపిరిపోయి నిరస్త నిరదావరణములై తళత్కమల వైభవ ఉజృంభణముల్లసిల్ల నుద్ధూరత హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలగంగా కరము విలంగే వాసరముఖంబులు శారదవేళ చూడగన్. శరత్కాలంలో సూర్యోదయాలు కూడా ఎంతో కనుల పండుగగా శోభిల్లుతున్నాయి. మబ్బులు తొలగిపోయి బాలభానుడి అరుణ కిరణాలు కూడా ఎక్కువ అంతా విస్తరించి ఉన్నాయి. పద్మాలు వికసిస్తున్నాయి. శోభాయమానంగా వెలుగొందుచు హంసలు, బెగ్గురు పిట్టలు, తుమ్మెదలు, ఆ యొక్క అన్ని యొక్క పక్షుల కిలకిలారావాలు అన్ని చోట్ల ఉండి ఎంతో ఆహ్లాదంగా ఉన్నది ఆ యొక్క శరత్కాల సమయం. ఇది ఎర్రన గారి మొదటి పద్యం. ఇందులో ఎర్రన కూడా తన అంటే క్రమక్రమంగా ఆ యొక్క పాండవులకు విజయావకాశాలు పెరిగి అరుణాంశు రాగ కాంతులు ఆశాకిరణాల వలె అంకురించాయి. అది ఒక దీనికి వ్యాఖ్యానం. ఈ పద్యాల తర్వాత మరి ఒక 6 పద్యాల్లో ఎర్రన గారు ఆ యొక్క శరదృతువును వర్ణించారు. తళ కమల వైభవ విజృంభణం, ఆ యొక్క భీముడు సౌగంధికా పుష్ప అపహరణ, ఆ గాథలో అంటే అన్ని విషయాలు కథలో వచ్చిన అన్ని విషయాలు కూడా ఈ యొక్క పద్యంలో పెడుతూ శరత్కాల శోభం, శరత్కాలంలో వచ్చేటువంటి ఉదయాలను వర్ణించారు ఎర్రన్న గారు. ఇక విశ్వనాథ వారు దృష్టిలో శరదృతువు శాంతరసానికి ప్రతీక. మేఘాలు తొలగి వెన్నెల విరాజిల్లిన ఆకాశం ఆయన దృష్టిలో ఆత్మశాంతి, జ్ఞానోదయం, ప్రశాంతత మరియు సౌందర్యం. శరదంబర నీలిమలో చంద్రము పుష్యమి స్నానము చేసెను, గగనమంతా వెన్నెల నృత్యమాడెను. కృష్ణా తీరంలో తాను కావించినటువంటి శరదృతువు వర్ణన చేశారు తన 1000 పడగల్లో. విరిసిన వెన్నెలలో నిద్రించిన భువి, గగనమున మెరిసిన చుక్కల వెలుగు, మృదువైన గాలిలో మల్లె పరిమళము, శాంతముగా విరజిల్లే శరదృతము అంటూ తన విశ్వనాథ వారు అన్ని ఋతువుల వర్ణన గావించారు. ఇంకా చాలా కఠినతరమైనటువంటి పద్యాలను కూడా ఆయన విశ్వనాథ వారు ఆ యొక్క శారద చంద్రికలు మనకిచ్చారు. ఇక చివరిగా నాకు బాగా నచ్చింది గుంటూరు శేషేంద్ర శర్మ గారు రచించినటువంటి ఋతుఘోష అనేటువంటి కావ్యంలో కూడా శరదృతువు వర్ణన చేశారు. అందులో చివరిగా ఆయన ఈ విధంగా వాపోతారు. చితికిపోయిన దీన జనుల జీవితాలలో వెన్నెల పాలవిల్లులు ఎప్పుడొస్తాయో అంటూ. నిదురబోయేడు యామిని తనువల్లికి తొలలేని జలతారు వలువ కప్పి, చిక్కగా పూచిన చిగురాకు కోనలో కన్నె కలువులకు వన్నె కూర్చి, నరజాతి కందని నక్షత్ర వీధిలో తెలిమబ్బు తేరెక్కి తేలియాడి, లలిత జీవనలత లావణ్యఖేలలో సౌధ సుధలకు వింత సౌరు కూర్చి, లోకమునకెల్ల అమృతాభిషేకమొసగి పరుగులెత్తడి అందాల పాలవెల్లి. బాగుంది అక్కడ దాకా. ఆ యొక్క వెన్నెల, ఆ యొక్క ప్రకృతిలో ఉండేటువంటి వెన్నెల శోభ అంతా కూడా వర్ణించారు. ఇక అప్పుడు అంటారు, పండు వెన్నెల అటువంటి పాలవెల్లి, అటువంటి పండు వెన్నెల రాదేల పంతగించి, చితికిపోయిన దీనుల జీర్ణకుటికి అంటూ ఆయన ఋతుఘోషలో ఆ యొక్క శరదృతువులో ఆ యొక్క దీనజనుల ఘోషను, ఆ యొక్క తన ఘోషను వివరించారు. ఈ విధంగా శరదృతువు అంటేనే కవులకు పండుగ. ఆ జ్యోత్స్న తన ఆ యొక్క శరత్కాల వెన్నెలలు. ఇక సినిమా పాటలలో కూడా ఎన్నో మనం శంకరాభరణం అది మనం పక్కన పెడితే అది ఒక కీర్తన కన్నా ఎంతో గొప్పది. ఆ యొక్క వేటూరి వారి పాట మొత్తంలో ఇచ్చినటువంటి వివరణ. ఇక మిగిలిన పాటల్లో ఈ శరత్ ఋతువులో వచ్చినటువంటి సినిమా పాటలు కూడా ఎన్నో కొలలుగా ఉన్నాయి. కాబట్టి ఒక విహంగ వీక్షణం శరద్ జ్యోత్స్న కొద్దిగా ఆ విధంగా మీ అందరితో పంచుకుందామని
ఈ అందరి ప్రజల జీవితాల్లో కూడా వెన్నెల పాల వెలుగులు త్వరలోనే వస్తాయన్న ఆశాభావంతో చీకట్లను పారద్రోలే వెన్నెల రోజు వస్తుందని మనకి దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ. స్వస్తి. ధన్యవాదాలు. బాగుంది ప్రసాద్ గారు, ఎప్పట్లాగే చక్కటి పద్యాలు. ఈరోజు హస్తినాపుర సాహిత్య స్వరూపంలో వెన్నెల విరిసింది. చక్కగా చాలా బాగుంది. మంచి మంచి పద్యాలని, నాకు నచ్చిన పద్యాలని చెప్పారు, చక్కగా ఉదహరించారు. బాగుంది. ఇది ఈ శరత్చంద్రిక ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, మీరు దాని భారతంలో ఒక ట్రాన్సిషన్, ఒక సంధి యుగంతో పోల్చడం కూడా చాలా బాగుంది. వానాకాలం జరిగిపోయి ఈ ఆశ్వేజ మాసం నుంచి మనకి హేమంత ఋతువు మొదలవుతుంది కాబట్టి అది కూడా సంధి యుగం చక్కగాను. దాంట్లో ఒక తారస్థాయికి వెళ్తుంది వెన్నెల. చాలా బాగుంది. మన భారతదేశమే కాదు, ఇక్కడ కూడా ఫాలియేజ్ అని మొన్నే వెళ్ళొచ్చాను, దాని గురించి తర్వాత చెప్తాను. ఆ కాలం అక్టోబర్ మాసం చాలా అద్భుతంగా ప్రకృతి అంతా రంగుల రంగుల బట్టలు కట్టుకుని చాలా బాగుంటుంది. మరొకసారి తెలుసుకుందాం. చక్కటి వర్ణనలు, చాలా బాగుంది. ధన్యవాదాలు. చాలా బాగుంది.